హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో పచ్చి మాగాయ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మాగాయలో రెండు రకాలు ఉంటాయండి. ఇలా పచ్చి మాగాయ పెడతారు, ఇంకొకటి ఎండు ముక్కల మాగాయ కూడా ఉంటుంది. ఈ మాగాయకైతే ఊరబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. మొదటిసారి ఊరగాయలు పెట్టేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినొచ్చు. పచ్చి మాగాయకి మామిడికాయలు 5 కాయలు తీసుకున్నానండి. నేను చిన్న రసాలు తీసుకున్నాను. మాగాయకి చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ పెడతారు. మీకు దొరికితే గనక పెద్ద రసాలతోనే పెట్టుకోండి. పెద్ద రసాలతో అయితే ఎక్కువ బాగుంటుంది. ఆ రోజు మాకు దొరక్క చిన్న రసాలతో పెట్టాను. రసాలైతే ఊట బాగా దిగుతుంది, పుల్లగా ఉండి మాగాయ బాగుంటుంది. మీకు అంతగా ఈ రసాలు దొరకకపోతే బాగా పుల్లగా ఉన్న కాయలు ఏవైనా పెట్టుకోవచ్చు. మామిడికాయల్ని బాగా కడిగి ఏదైనా క్లాత్తో తుడిచి తడి ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మాగాయ ముక్కలు ఎప్పుడైనా సరే బాగా పల్చగా ఉండకూడదు, బాగా మందంగా ఉండకూడదు, సమానంగా ఉండాలి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కొలుచుకుందాం. ఏదైనా గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకొని ముక్కలు కొలుచుకోవాలి. ఎన్ని కాయలతో అయినా పెట్టుకోవచ్చండి. ఇదే విధంగా ముక్కలు కొలిచి తీసుకోవాలి. ఎక్కువ ముక్కలు ఉన్నాయనుకోండి, కాస్త పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది. తక్కువ ముక్కలుంటే చిన్న గిన్నెతో కొలుచుకోవచ్చు. నాకు ఈ గిన్నెతో 5 గిన్నెల మామిడికాయ ముక్కలైనవి. ఇలా గిన్నె నిండుగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే గిన్నెతో మనం ఉప్పు, కారం అన్నీ తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, ముక్కలన్నీ ఇలా కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఇవి 1 గంట పాటు ఎండలో ఎండబెట్టుకోవాలి. పల్చగా కవర్ పైన ఎండబెట్టుకోవాలండి. కరెక్ట్గా 1 గంట ఎండితే సరిపోతుంది. క్లాత్ పైన కంటే కూడా కవర్ పైన అయితేనే బాగుంటుంది. క్లాత్ పైన అనుకోండి, ముక్కల్లో ఉన్న తడంతా క్లాత్కి అంటుకుపోయి ఇవి డ్రైగా అయినట్టు అయిపోతాయి. ముక్కలు ఎండే లోపల నూనె కాసుకోవడం, పోపు పెట్టుకోవడం, మెంతిపిండి, ఆవపిండి ఇవి చూద్దాము. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో గిన్నెంప వేరుశనగ నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె కానీ పప్పు నూనె కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేడవనివ్వాలి. సరిగ్గా వేడవ్వలేదనుకోండి, ఊరగాయ అంత బాగుండదు. చూడండి, లైట్గా పొగలా వస్తుంది కదా, ఇలా వేడవ్వాలి. ఇలా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు మెంతిపిండి, ఆవపిండి చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 మామిడికాయలకి 3 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మాగాయకి ఆవకాయకి వేసినట్టు ఆవపిండి ఎక్కువ వేయరండి. ఇలా కొంచెం ఆవాలు వేసి వేయించి వేసుకుంటారు. అదే మనం ఆవకాయకి అనుకోండి, పచ్చి ఆవాలే మిక్సీ పట్టి వేసుకుంటాం కదా. దీనికి ఎక్కువ ఇంపార్టెంట్ మెంతిపిండి. మెంతిపిండి వల్లే చాలా రుచి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇవి బాగా చల్లారాలి. ఏ ఊరగాయ అయినా మెంతులు, ఆవాలు వేయించుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకుంటేనే సువాసన బాగుంటుంది. చూడండి, వీళ్ళ బాగా చల్లారినాయి కదా, మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మెంతిపిండి, ఆవపిండి తయారైంది. ఇప్పుడు పోపు చూద్దాము. పోపు కోసం ప్యాన్ పెట్టి పావు గిన్నెకి కొద్దిగా తగ్గించి నూనె వేసుకోవాలి. ఇది కూడా వేరుశనగ నూనెనండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 8 కాయలు తీసుకున్నాను. మాగాయ తాలింపుకి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఇవి ఏమీ వేయము. ఇవి ఇలా బాగా వేగాక 1 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. మాగాయకి కాస్త ఇంగువ ఎక్కువే పడుతుంది. చాలా చాలా బాగుంటుందండి, మంచి సువాసన వచ్చి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తాలింపు తయారైంది. మనకి మాగాయ ముక్కలు కూడా బాగా ఎండినాయండి. ఇప్పుడు ఊరగాయ కలుపుకుందాం. గంట తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇలా 1 గంట ఎండితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ ఎండినాయి అనుకోండి, మీకు ఊరగాయ ఊట దిగక అస్సలు బాగుండదు. నేను 3 మ్యాంగో కారం తీసుకున్నానండి. మీకు నచ్చినది ఊరగాయ కారం ఏదైనా తీసుకోవచ్చు. కూర కారం వేయకూడదు. 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి అదే గిన్నెతో 1 గిన్నె కారం, అరగిన్నెకి కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకోవాలి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు.
ఇలా సాల్ట్ అయినా తీసుకోవచ్చు, లేదా కల్లుప్పుని ఎండలో పెట్టి మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. ఇందులో 1/2 స్పూన్ పసుపు, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మెంతిపిండి, ఆవు పిండి వేసి కలుపుకోవాలి. అదే ఎండు ముక్కలు మాగాయి అనుకోండి, ముక్కలు ఊరబెట్టి ఓట తీసి ముక్కలు ఓట అన్నీ ఎండలో పెట్టి ఊరగా కలుపుతాము. దీనికి అవి ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా కాసి ఉంచుకున్న నూనె వేసుకోవాలి. నూనె ఏమాత్రం వేడి ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఊరగాయ రంగు మారిపోతుంది, చిరిచేదొస్తుంది. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక పోపు కూడా వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కలిపిన మొదటి రోజు ఇలాగే ఉంటుందండి. కొంచెం ఊరితే బాగుంటుంది. 2 రోజులు పూర్తిగా ఊరిన తర్వాత 3వ రోజున తీసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఏదైనా జాడీలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకోవాలి. నేను గాజు గిన్నెలోకి తీసుకున్నానండి. ఇలా తీసుకొని పైన మూత పెట్టేసి 2 రోజులు పూర్తిగా ఊరనివ్వాలి. ఇది 3వ రోజు అండి. 3వ రోజుకి చూడండి ఎంత చక్కగా ఊరిందో. మొక్క కూడా మెత్తబడినట్టు అవుతుంది. అదే మొదటి రోజు మొక్క మెత్తబడక మనకి ఊరగాయ అంతా నూనెగా ఉన్నట్టు ఉంటుంది. ఊరిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు తగ్గినా, కారం తగ్గినా, నూనె తగ్గినా వేసుకోవచ్చు. నాకు తెలిసి ఇంకేం పట్టవండి, అన్నీ సమానంగా సరిపోతాయి. అంతగా నూనె వేసుకోవాలి అనుకుంటే నూనెని వేడి చేసి చల్లారేక కలుపుకోవాలి. పచ్చి నూనె మాత్రం వేసుకోకూడదు. ఇప్పుడు ఇది ఏదైనా జాడీలో కానీ గాజు సీసాలకు కానీ తీసుకోవాలి. ఇది బయట 2-3 నెలలు మాత్రమే ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. మేమైతే మాగాయతో పప్పు చేసుకుంటాము, అలాగే పచ్చడి కూడా చేసుకుంటాము. పచ్చడి అయితే అండి ఏమి కాదు, కొంచెం పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి మళ్ళీ కొంచెం పోపు పెట్టుకుంటాము. మాగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఇంతేనండి, పచ్చి మాగాయ తయారైంది. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.